Hi friends, welcome to Tackleknowledgechannel. APSCert lo Chapter 6 Habitats Part 1. Tamarind, mango, amla are examples of plants that grow in forests or in the house gardens or fields. So మనకి చింతపండు, మ్యాంగో, ఆమ్లాలు అనేది ప్లాంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఏవైతే మనము ఫారెస్ట్ లో కానీ హౌస్ గార్డెన్స్ లో కానీ ఫీల్డ్స్ లో కానీ గ్రో చేస్తామో ప్లాంట్స్ అనేటివి మనం గ్రో చేస్తూ ఉంటాం. Plants and animals that live in different places on the land, like those living on trees in our houses, fields, forests, etc., are said to belong to terrestrial habitats. So, ఏవైతే ప్లాంట్స్ యానిమల్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో ల్యాండ్ మీద ప్రజెంట్ అయి ఉంటాయో మన ట్రీస్ మీద లేదంటే మన హౌస్ చుట్టుపక్కల కానీ ఫీల్డ్స్లో కానీ ఫారెస్ట్లో కానీ మన ఇళ్లలో కానీ మనం పెంచుకునే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే అవి ఒక హ్యాబిటాట్లో నివసిస్తూ ఉంటే వాటిని మనం టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అని అంటున్నాం. ఆల్ హ్యాబిటాట్స్ ఆన్ ల్యాండ్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. సో అన్ని హ్యాబిటాట్స్ ని ఏవైతే ల్యాండ్ మీద నివసిస్తున్నాయో వాటిని టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అని అంటున్నాం. నౌ లెట్ us do a small activity to see the difference in the ways in which plants and animals adjust or adapt to their surroundings. సో మనం చిన్న యాక్టివిటీ అనేది చూద్దాము. సో డిఫరెన్స్ ఆఫ్ వేస్ అనేటివి ప్లాంట్స్ యానిమల్స్ లో ఎట్లా అడాప్ట్ అవుతున్నాయి సరౌండింగ్స్ ని అనేది మనము యాక్టివిటీ ద్వారా చూస్తాం. A study of the difference between aquatic and terrestrial plants will help us understand this better. So ఒక స్టడీ aquatic and terrestrial plants యొక్క డిఫరెన్సెస్ అనే స్టడీ అనేది మనకి హెల్ప్ అవుతుంది అండర్స్టాండ్ అవ్వడానికి. సో యాక్టివిటీ 6, కంపేర్ వాటర్ ప్లాంట్స్ విత్ ల్యాండ్ ప్లాంట్స్. సో మనము వాటర్ ప్లాంట్స్ ని ల్యాండ్ ప్లాంట్స్ ని కంపేర్ చేసే యాక్టివిటీ ఇది. కలెక్ట్ an aquatic plant, say a hydrilla or Wellersineria. ఈ రెండు ప్లాంట్స్ ఉన్నాయి, aquatic plants అన్నమాట ఇవి రెండు. ఆల్సో కలెక్ట్ ఎనీ ల్యాండ్ ప్లాంట్. సో ల్యాండ్ మీద ప్రెసెంట్ అయ్యే ప్లాంట్ అని కూడా కలెక్ట్ చేయాలి. నౌ కంపేర్ ద టూ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 3. సో టేబుల్ 3లో ఈ రెండు aquatic plant ని ల్యాండ్ ప్లాంట్ ని కంపేర్ చేసి మనం నోట్స్ లో అనేది నోట్ చేయాలి టేబుల్ 3లో. On the basis of your observations, write how is the aquatic plant suited to living in water. So aquatic plant అనేది ఎలా వాటర్ లో సూట్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసి రాయాలి. డైవర్సిటీ ఆఫ్ హ్యాబిటాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది డైవర్సిటీ ఆఫ్ హ్యాబిటాట్స్ ఏపీలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. The plants that grow in coastal regions differ from those of Telangana or Rayalaseema. సో తెలంగాణ రాయలసీమలో ఏవైతే కోస్టల్ రీజన్స్ లో ప్లాంట్స్ అనేటివి గ్రో అయి ఉంటాయో అవి తెలంగాణ రాయలసీమలో గ్రో అవుతాయి అన్నమాట ప్లాంట్స్. వీ కెన్ సీ మ్యాంగ్రోవ్స్ ఓన్లీ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. సో మ్యాంగ్రోవ్స్ అనేటివి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే చూస్తాం. గ్రేప్స్ ఆర్ గ్రోన్ ఇన్ తెలంగాణ. సో గ్రేప్సెస్ అనేవి తెలంగాణలో గ్రో అవుతాయి. సిమిలర్లీ వీ కెన్ సీ సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ అవర్ స్టేట్. సో సిమిలర్ ప్లాంట్ గ్రో అయ్యేది మనం డిఫరెంట్ ప్లేసెస్ మన స్టేట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో గ్రో అవ్వడం చూస్తున్నాం. డూ యూ నో క్యాక్టస్ అకేషియా అలోవెరా ప్లాంట్స్ డూ నాట్ నీడ్ వాటర్ లైక్ చిల్లీ ఆర్ జాస్మిన్ ప్లాంట్స్. సో చిల్లీ జాస్మిన్ ప్లాంట్స్ కనుక చూస్తే వాటికి నీళ్లు చాలా అవసరం, కానీ క్యాక్టస్ కి అకేషియా అలోవెరాకి వాటర్ ఎక్కువ పోయిన అవసరం లేదు. దే ఆర్ కాల్డ్ డెజర్ట్ ప్లాంట్స్. సో క్యాక్టస్ అకేషియా అలోవెరా ఇవి అన్ని డెజర్ట్ ప్లాంట్స్ అనమాట. We see camels frequently in the desert. So మనం camels desert లో frequent గా చూస్తూ ఉంటాం. Desert plants and animals are suited to dry conditions and vast temperature differences. So desert plants and animals కనుక చూస్తే అవి డ్రై కండిషన్స్ లో వాస్ట్ టెంపరేచర్స్ లో రెసిస్ట్ అవుతాయి. డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద డెజర్ట్ మేకప్ డెజర్ట్ హ్యాబిటాట్స్. సో డెజర్ట్ హ్యాబిటాట్ లో ఏవైతే డెజర్ట్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఉంటాయో అవి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేసి అంటే సరౌండింగ్స్ యొక్క హ్యాబిటాట్ సరౌండింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. టేబుల్ 3 పార్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే తులసి, aquatic ప్లాంట్స్ వెలిసినియా హైడ్రలా. సో స్టెమ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ లో స్టెమ్ ఎలా ఉంటుంది? స్టెమ్ హ్యాస్ టు బి టేకెన్ రైట్ ఫ్రమ్ ది సెట్ ఆఫ్ లీవ్స్. సో ఈ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కి మనము సెట్ ఆఫ్ లీవ్స్ నుంచి స్టెమ్ అనేది కలెక్ట్ చేయాలి. ఇది aquatic ప్లాంట్స్ వచ్చేసి ట్యూరియంస్ విచ్ ఆర్ బడ్ లైక్ అపెండేజెస్ గ్రో ఆఫ్ ది మెయిన్ స్టెమ్. సో
సో దానికి బర్డ్ లైక్ అపెండేజెస్ అనేటివి ఉంటాయి. సో అది కలెక్ట్ చేసి మనం గ్రో చేసిన ఈ aquatic ప్లాంట్స్ అనేటివి ఈజీగా గ్రో అవుతాయి. లీఫ్. తులసి leaves are oval shaped with a slightly sharp tips and the edges are slightly toothed. సో తులసి లీవ్స్ని కనుక చూస్తే అవి ఓవల్ షేప్లో స్లైట్లీ షార్ప్ టిప్స్ అనేటివి ఉంటాయి. ఎడ్జెస్ అనేటివి టూత్ అంటే ముళ్ళుగా ఉంటుంది అనమాట వాటి యొక్క ఎడ్జెస్. aquatic plants అయితే rolls of 3 to 8, typically 5 leaflets, serrated edges. వీటికి రోల్స్ అనేటివి 3 to 8 ఉంటాయి, typically 5 leaflets ఉంటాయి, serrated edges ఉంటాయి. రూట్స్. తులసి రిక్వైర్స్ ఫర్టైల్ సాయిల్స్ టు థ్రైవ్. సో తులసికి ఫర్టైల్ సాయిల్ అనేది చాలా అవసరం అది బాగా గ్రో అవ్వాలంటే. ట్యూబర్స్ దట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద సాయిల్. ట్యూబర్స్ క్యాన్ రిమైన్ వయబుల్ ఇన్ ద సెడిమెంట్ ఫర్ అప్ టు 10 years. సో ట్యూబర్స్ అనేటివి సాయిల్లో ఎంబెడ్ అయి ఉంటాయి, వాటికి వయబుల్ సెడిమెంట్ అనేది అప్ టు 10 years వరకు ఉంటుంది. ఓకేనా. సో aquatic plants come in many forms. Aquatic habitats come in many forms. Aquatic habitats అనేవి many forms లో ఉంటాయి. అవి లేక్స్, రివర్స్, వెట్లాండ్స్, మార్షెస్, లగూన్స్, స్ట్రీమ్స్, రివర్స్ అండ్ స్వామ్స్. ఇవన్నీ aquatic habitats. Discuss with your friends and write. Do animals change their habitats? సో యానిమల్స్ అనేవి వాటి యొక్క హ్యాబిటాట్స్ని చేంజ్ చేస్తాయా అని అడుగుతున్నాను. వాట్ అబౌట్ అవర్ డొమెస్టిక్ యానిమల్స్ హ్యావ్ దేర్ హ్యాబిటాట్స్ చేంజ్డ్. సో మన డొమెస్టిక్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో మన చుట్టుపక్కల వాటి యొక్క హ్యాబిటాట్స్ని చేంజ్ చేసుకుంటాయా అని అడుగుతున్నారు. హ్యావ్ యూ సీన్ సమ్ బర్డ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ ఓన్లీ డ్యూరింగ్ అ పర్టికులర్ సీజన్. సో మన చుట్టుపక్కల బర్డ్స్ ఒక పర్టికులర్ సీజన్ అప్పుడే అవి మన సరౌండింగ్స్లో ఉంటాయి. వై డూ దే కమ్ హియర్. సో అవి ఎందుకు వస్తాయి అలాగా. క్యాన్ వి సీ ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ త్రూ అవుట్ ది ఇయర్. సో అన్ని రకాల బర్డ్స్ అనేటివి త్రూ అవుట్ ద ఇయర్ మనం చూస్తామా అని అడుగుతున్నారు ఇక్కడ. వి హియర్ సాంగ్స్ ఆఫ్ కుక్కూ ఓన్లీ ఇన్ అ పర్టికులర్ సీజన్. సో కుక్కూ బర్డ్ ఉంది కదా, దాని యొక్క సాంగ్ అనేది మనము ఒక పర్టికులర్ సీజన్ వరకు వింటాం. వి సీ క్రేన్స్ ఆన్ ట్రీస్ ఇన్ రైనీ సీజన్. వేర్ డూ దే కమ్ ఫ్రమ్ అండ్ వేర్ డూ దే గో ఎట్ అదర్ టైమ్స్. సో మనం సీ క్రేన్స్ రైనీ సీజన్లో ట్రీస్ మీద ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి తెలియదు. సో అవి డిఫరెంట్ కంట్రీస్లో నుంచి అయినా అయి ఉండొచ్చు, లేదంటే సరౌండింగ్స్లో నుంచి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ స్టేట్స్లో నుంచి అయినా అయి ఉండొచ్చు, అదర్ కంట్రీస్లో నుంచి అయినా ఉండొచ్చు. ఓకేనా. సో అవి రావడం కూడా వాటి యొక్క టైం ఉంటుంది అనమాట. సపోజ్ ద గుడ్ హ్యాబిటాట్, గుడ్ లైఫ్. సపోజ్ ది డోర్స్ ఆఫ్ యువర్ హౌసెస్ ఆర్ డెస్ట్రాయిడ్ సమ్హౌ. సో మీ హౌస్ యొక్క డోర్స్ అనేది డెస్ట్రాయ్ అయిపోతే హౌ విల్ యూ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతారు. వి ఫెయిల్ టు యాక్సెప్ట్ ఈవెన్ లిటిల్ చేంజెస్ ఇన్ అవర్ హౌస్ ఆర్ సరౌండింగ్స్. సో మనం తట్టుకోలేము కదా. ఏదైనా కొద్దిగా మన ఇళ్లలో ఏదైనా కొద్దిగా చేంజెస్ వచ్చినా, మన సరౌండింగ్స్లో చేంజెస్ వచ్చినా మనము యాక్సెప్ట్ చేయలేము. వి ఫీల్ డిస్టర్బ్డ్, మనం డిస్టర్బ్ అయిపోతాం అనమాట. డూ వీ ఫీల్ ద సేమ్ వే ఫర్ అదర్స్. సో అదర్ సేమ్ వే ఫర్ అదర్స్ అంటే వేరే పరిస్థితులకు కూడా సేమ్ ఫీల్ ఉంటుందా అని అడుగుతున్నారు. వీఆర్ డంపింగ్ వేస్ట్ ఇన్ నియర్ బై పాండ్స్, లేక్స్, రివర్స్ అండ్ గ్రౌండ్స్ అండ్ డెస్ట్రాయింగ్ ఫారెస్ట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ టు సెటప్ ఇండస్ట్రీస్. సో మన వేస్ట్ ఉంటుంది కదా, మన చెత్త ఏదైతే ఉంటుందో అది పాండ్స్లో, లేక్స్లో, రివర్స్లో, గ్రౌండ్స్లో, ఫారెస్ట్లో వేయడం అనేది మనం వేస్తూ ఉన్నాం అనమాట. లార్జ్ స్కేల్స్ టు సెటప్ ఇండస్ట్రీస్. సో లార్జ్ స్కేల్స్లో ఇండస్ట్రీస్ అనేది సెటప్ చేసుకుంటున్నాము ఫారెస్ట్ని డెస్ట్రాయ్ చేసేసి. థింక్ వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ద ఆర్గనిజమ్స్ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్. సో ఏదైతే ఫారెస్ట్లో మనం డెస్ట్రాయ్ చేసి ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది కడుతున్నామో అప్పుడు ఆ ఫారెస్ట్లో ఉన్న ఆర్గనిజమ్స్, అక్కడ బతుకుతున్న యానిమల్స్ కానీ అవన్నీ వాటి పరిస్థితి ఏంది, అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏమవుతున్నాయి వాటి పరిస్థితి అని ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్. వాట్ విల్ బీ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్. సో దాని రిజల్ట్ ఏమవుతుంది లాస్ట్కి. డోంట్ వి డిపెండ్ ఆన్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో మనం అదర్ ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతాం కదా అని అడుగుతున్నారు ఇక్కడ. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో మనం ఆల్రెడీ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ యొక్క ఇంటర్ డిపెండెన్స్ అనేది చదువున్నాం. ట్రై టు గివ్ యువర్ ఆన్సర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్. సో మనము వాటిని బేస్ చేసుకొని మన ఆన్సర్ ఇవ్వాలి. వేర్ ఫ్రెష్ వాటర్ మిక్సెస్ విత్ సాల్ట్ వాటర్
You will find mangroves, salt marshes and mud flats. సో ఎక్కడైతే ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ అనేది సాల్ట్ వాటర్లో మిక్స్ అవుతుందో అప్పుడు మనం మ్యాంగ్రూవ్స్, సాల్ట్ మార్షెస్, మడ్ ఫ్లాట్స్ అనేటివి చూస్తాం. ఇఫ్ వి హార్మ్ దెమ్ వుడెంట్ వి బీ హార్మ్డ్ యాజ్ వెల్. సో మనం ఎప్పుడైతే ఫారెస్ట్ని, ట్రీస్ని అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తున్నాం, పాండ్స్ని, రివర్స్ని, లేక్స్ని, గ్రౌండ్స్ని ఎప్పుడైతే మనం డిస్ట్రాయ్ చేస్తున్నామో అప్పుడు మనం కూడా హార్మ్లోకి వెళ్తున్నాం. థింక్ హౌ అ గుడ్ అన్హార్మ్డ్ హ్యాబిటాట్స్ leads to a better life for us. So good unharmed habitat leads to a better life for us. సో మనం మంచిగా హ్యాబిటాట్కి హార్మ్ చేయకుండా మనం బెటర్ లైఫ్ని లీడ్ చేయాలి. డూ యూ నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ టు కొల్లేరు అండ్ పులికాట్ లేక్స్ ఆఫ్ అవర్ స్టేట్. సో మనం కొల్లేరు, పులికాట్ లేక్ అనేది ఉంది కదా, డిఫరెంట్ బర్డ్స్ అనేటివి అప్రోచ్ అవుతూ ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ నుంచి డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ అక్టోబర్ టు మార్చ్. సో అక్టోబర్ టు మార్చ్ ఇవి బర్డ్స్ అనేటివి లాంగ్ డిస్టెన్స్ నుంచి కొల్లేరుకి, పులికాట్ లేక్కి వస్తుంటాయి. పెలికన్స్ అపియర్స్ నియర్ దోస్ లేక్స్. సో పెలికన్స్ అనేటివి లేక్స్ దగ్గర అపియర్ అవుతాయి. ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ వీ కెన్ సీ ఎ బర్డ్ కాల్డ్ బెట్టిమేక పిట్ట. బట్టమేక పిట్ట. ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ a bird called బట్టమేక పిట్ట which flies over long distance to come here. సో అది చాలా దూరం నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట కర్నూలు డిస్ట్రిక్ట్కి. జనరల్లీ వి సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ టు ఫైండ్ సూటబుల్ కండిషన్స్ టు రిప్రొడ్యూస్. సో లాంగ్ డిస్టెన్స్ బర్డ్స్ని కనుక చూస్తే అవి సూటబుల్ కండిషన్స్కు రిప్రొడ్యూస్ చేయడానికి ట్రావెల్ అవుతూ ఉంటాయి. యానిమల్స్ లైక్ టర్టిల్స్ అండ్ ఫిషెస్ ఆల్సో మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో టర్టిల్స్, ఈ ఫిషెస్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటాయి. Some kinds of turtles move away from coast of West Bengal and Orissa to the coast of Visakhapatnam. So కొన్ని టర్టిల్స్ అనేటివి వెస్ట్ బెంగాల్ టు ఒరిస్సాకి, కోస్ట్ రీజియన్స్ నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి అండ్ ఒరిస్సా టు కోస్టల్ రీజన్స్ ఆఫ్ విశాఖపట్నంకి రీచ్ అవుతాయి. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ది పులస ఫిష్? సో మీరు ఎప్పుడైనా పులస ఫిష్ గురించి విన్నారా? గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. How and why do they change their habitat in some seasons? సో అవి సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క హ్యాబిటాట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సీస్ అండ్ ఓషన్స్ స్ట్రెచ్ ఫ్రమ్ పోల్ టు పోల్ అండ్ రీచ్ అరౌండ్ ది గ్లోబ్. సో సీస్ అండ్ ఓషన్స్ అనేటివి పోల్ టు పోల్ స్ట్రెచ్ అవుతాయి. సో అది అక్రాస్ ది గ్లోబ్ అనేది రీచ్ అవుతూ ఉంటాయి. దే కవర్ మోర్ దాన్ 70% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ హోల్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 300 million cubic millions ఆఫ్ వాటర్. సో అవి మోర్ దెన్ 70% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అనేది కవర్ అవుతుంది అండ్ ఎక్సెస్ ఆఫ్ 300 million cubic miles ఆఫ్ వాటర్ అనేది ఎక్సెస్గా హోల్డ్ అవుతాయి. వాట్ వీ హ్యావెంట్ లర్న్డ్. సో ఈ హ్యాబిటాట్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? హ్యాబిటాట్ ఈజ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ గివ్స్ దెమ్ ఆప్టిమమ్ కండిషన్స్ ఫర్ లైఫ్. సో హ్యాబిటాట్ అనేది డ్వెల్లింగ్ ప్లేస్, అవి నివసిస్తున్న ప్లేస్. సో ప్లాంట్స్, యానిమల్స్ అనేటివి ఆప్టిమమ్ కండిషన్స్లో రెసిస్ట్ అవుతూ ఉంటాయి. ట్రీస్, పాండ్స్, హౌసెస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. సో ట్రీస్, పాండ్స్, హౌసెస్ ఇవన్నీ హ్యాబిటాట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. టెంపరేచర్, మాయిశ్చర్, ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ హ్యాబిటాట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ హ్యాబిటాట్ ఏంటి? ఫుడ్, షెల్టర్, టెంపరేచర్, మాయిశ్చర్, ఎయిర్, వాటర్. ఆల్ హ్యాబిటాట్స్ మే బి బ్రాడ్లీ గ్రూప్డ్ ఇంటూ టెరెస్ట్రియల్, ల్యాండ్ అండ్ aquatic వాటర్. సో అన్ని హ్యాబిటాట్స్ అనేవి టూ బ్రాడ్ గ్రూప్స్లో డివైడ్ చేస్తున్నారు. టెరెస్ట్రియల్స్, aquatic. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్, aquatic అంటే వాటర్. సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ షేర్ ద సేమ్ హ్యాబిటాట్. సో కొన్ని సెవరల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఒకే హ్యాబిటాట్ని షేర్ చేసుకుంటాయి. హ్యాబిటాట్ షోస్ ద డైవర్సిటీ ఆఫ్ నేచర్. సో హ్యాబిటాట్ అనేది డైవర్సిటీ ఆఫ్ నేచర్ని చూపిస్తుంది. హ్యాబిటాట్స్ ఆర్ స్పెసిఫిక్ టు ది పర్టికులర్ ఆర్గానిజమ్స్ లివింగ్ దేర్. సో కొన్ని హ్యాబిటాట్స్ అనేది స్పెసిఫిక్ పర్టికులర్ ఆర్గానిజమ్స్తో అక్కడ ఉంటాయి అవి. బర్డ్స్ ఆఫన్ చేంజ్ హ్యాబిటాట్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లివింగ్ కండిషన్స్. సో బర్డ్స్ అనేటివి వాటి యొక్క హ్యాబిటాట్ చేంజెస్ని బట్టి అవి కూడా వాటి హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట అక్కడ రెసిస్ట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ బర్డ్స్ చేంజ్ హ్యాబిటాట్ బిఫోర్ లేయింగ్ ఎగ్స్. సో కొన్ని బర్డ్స్ అనేటివి వాటి యొక్క హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటాయి అప్పుడు లేయింగ్ ఎగ్స్, ఇవి గుడ్లు పెడుతున్నప్పుడు వాటి యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వీ మస్ట్ నాట్ destroy habitats of other organisms to stay our needs.
సో మన అవసరాల కోసం వేరే యొక్క ఆర్గానిజం యొక్క హ్యాబిటాట్స్ అనేటివి మనం డిస్ట్రాయ్ చేయకూడదు. రాదర్ వీ మస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. అవి డిస్ట్రాయ్ చేసే బదులు మనము వాటిని ప్రొటెక్ట్ చేయాలి. వేర్ వాటర్ మీట్ ల్యాండ్, a diverse array of animals and wildlife gather to feed, reproduce and seek out shelter. సో వాటర్ ఎప్పుడైతే ల్యాండ్కి రీచ్ అవుతుందో డైవర్స్ అరే ఆఫ్ యానిమల్స్, వైల్డ్ లైఫ్ అనేది ఫీడ్, రీప్రొడ్యూస్, సీక్ అవుట్, వాటి యొక్క షెల్టర్ కానీ ఫీడ్ కానీ రీప్రొడ్యూస్ కానీ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.